మరొకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే చదువు మరొకసారి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి. చూడండి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తి పరుస్తానన్నాడు. క్షేమకాలమున అంటే ఏంటది? క్షేమకాలం అంటే కరువు, ఇబ్బందులు, ఇరుకులు, బలహీనతలు, బాధలు, సమస్యలు, శోధనలు, అవమానాలు, నిందలు, అపహేళనలు, ఎన్నో అర్థాలు ఉన్నాయి, ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి. కానీ యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడంట. నిత్యము నడిపించాలంటే నువ్వు ఏమి చేయాలి? యెహోవా నిన్ను నిత్యము నడిపించాలని ఏం చేయాలి? దావీదు కీర్తన 28, దావీదు కీర్తన 1వ వచనం చదువుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి తన త్రోవ నడుచువారు ధన్యులు. చదువు, ఆ మాట చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ నడుచువారందరూ. ఇదిగో నువ్వు ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నువ్వు నడవగలిగితే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. నిత్యము నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఆయన త్రోవలందు, ఆయన సన్నిధికి నువ్వు రాగలిగి, ఆయన సన్నిధిలో నువ్వు ఉండి, ఆయన సన్నిధిలో నువ్వు ఆయన ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో నువ్వు ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన సన్నిధిలో నువ్వు ఆయన్ని మహిమపరుస్తూ కలిగి ఉంటే నిత్యము నిన్ను ఆయన ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. దేంట్లో నడిపిస్తాడు? నేను నిత్యము చీకటిలో నుండి వెలుగులోకి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవమచ్చి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడు. 9వ వచనం చూడు. అయితే నువ్వు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపింపబడతావు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నువ్వు నడిపించబడతావు. చూడండి, ఎంతమంది పగటి కాలంలో, ఎంతమంది మధ్యాహ్న కాలంలో, ఎంతమంది చీకటిలో ఉన్నారు? ఎంతమంది ఉన్నారు చీకటిలో? ఈ పగటి కాలంలో, ఈ మధ్యాహ్న కాలంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధికి రాకుండా ఉన్న వారందరూ కూడా ఎక్కడ ఉన్నట్టు? వాళ్ళు చీకటిలోనే ఉన్నట్టు. దేవుని సన్నిధికి వెళ్ళకుండా వారందరూ చీకటిలోనే ఉన్నట్లు. దేవుని సన్నిధికి రాకుండా వారందరూ చీకటిలోనే ఉన్నట్టు. అంధకారమైనటువంటి చీకటి, అంధకారమైనటువంటి డార్క్నెస్, అంధకారమైనటువంటి స్థితిలో పడి ఉన్నారు. వెలుగు చూడలేనటువంటి పరిస్థితి, దేవుని సన్నిధికి రాలేకున్నటువంటి పరిస్థితి, వెలుగుని చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు చీకటిలో. చీకటి దేనికి సాదృశ్యం? సాతానునికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. చూడండి, ఆదామవ్వ దేవుడు పట్టపగల్లో ఆదామవ్వ దగ్గరికి అపవాదనేటువంటి సాతాను సర్పంలాగా వచ్చి పగటి వేళలోనే ఆదాము అవ్వని మోసం చేసింది సర్పం. ఎలా తెలుసా? ఇది నిజమా అని, ఇది నిజమా అని పగటి వేళలోనే, ఈ పండు ఎందుకు తినొద్దు నువ్వు, ఈ పండు తినమనా నువ్వు సస్తావని దేవుడు చెప్తే, ఈ సాతానుడు తెలియకుంటున్న సర్పవేషంలో ఈ పండు తింటే నువ్వు జ్ఞానం కలిగింది. నిజమే, జ్ఞానం కలిగింది. ఏ జ్ఞానం? ఏ జ్ఞానం అండి? అప్పుడు దాకా వాళ్ళకి దిగంబరులుగానే సంగతి మర్చిపోయారు. వాళ్ళు నేను దిగంబర స్థితిలో ఉన్నానంట సంగతి మర్చిపోయారు. దిగంబర స్థితి అనేది వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే పండుతున్నారో వాళ్ళకి జ్ఞానం వచ్చింది. ఏ జ్ఞానం తెలుసా? లోక జ్ఞానం వచ్చింది. నేను దిగంబరిగా ఉన్నాను కదా,
అని ఆ ఆదాము అబ్బాయి ఏం చేశారు తెలుసా? చెట్టు సాటుకెళ్ళి దాక్కున్నారు. ఆ దేవుడైనటువంటి యెహోవా వారిని పిలిచినప్పుడు, ఆదాము అని పిలిచినప్పుడు చెట్టు సాటును దాక్కొని, అయ్యా ఎక్కడున్నానయ్యా, ఎక్కడా? ఇదిగో ఈ చెట్టు సాటు ఉన్నాను. ఎందుకున్నావు అక్కడ? నేను దిగంబరిగా ఉన్నానన్నాడు. నువ్వు దిగంబరిగా ఉన్నావని నువ్వు ఎవరు చెప్పింది నీకు? దిగంబర స్థితిలో ఉన్నావని చెప్పింది ఎవరు నీకు? ఇదిగో ఈ సాతానుడు. నువ్వు తిన్నప్పుడు అవ్వ తిన్నది నాకు పెట్టింది తిన్నామయ్యా, అందువల్ల ఈ పరిస్థితి. నువ్వే స్థితిలో ఉన్నావు? ఇప్పుడు దిగంబరగా ఉన్నావు. దిగంబరగా ఉన్నావు అంటే అర్థమైందో తెలుసా? ఒంటి మీద నోరు పోకుండా లేకుండా ఉంటాం అన్నమాట దిగంబర స్థితి. కానీ ఆత్మీయంగా చూసుకోగలిగితే దిగంబర స్థితి. దేవుడిని ఖండించినా కూడా నువ్వు ఏమి పొందని వాడిలాగా, ఏమి లేని వాడిలాగా, ఏమి లేని దానిలాగా దిగంబర పరిస్థితిలో ఉండిపోతున్నావు. దేవుని సన్నిధికి రాకుండా. దేవునికి అన్ని ఇచ్చిన కమ్మని ఇల్లు, కమ్మని వాతావరణం, కమ్మని ఆరోగ్యం, కమ్మని ఆహారం అన్ని నువ్వు అనుభవించడానికి దేవునికి ఇచ్చినటువంటి కృపను బట్టి నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. కారణం ఏం తెలుసా? దిగంబరగా పడి ఉంటున్నావు. అందుకే నిన్ను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో నిన్ను నడిపిస్తానన్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. అప్పుడు దాకా నువ్వు ఎక్కడ ఉన్నావు? దిగంబర స్థితిలో, అపవాది యొక్క వంశంలో ఉన్నావు. అపవాది యొక్క ఆధార్యం, అపవాది ఉన్నటువంటి సమూహంలో, దాని యొక్క ఆధ్వర్యంలో ఉన్నావు. నువ్వు వెలుగులోకి ఎలా వస్తావు? నువ్వు వెలుగులోకి రావాలంటే అపవాది యొక్క బంధకాల నుండి బయటపడాలి. బంధకాల నుండి బయటపడాలంటే, ఈ బంధకాల నుండి నువ్వు దాటాలంటే, ఈ బంధకాల నుండి నువ్వు విడుదల పొందాలంటే, ఈ బంధకాల నుండి నువ్వు హాయిగా ఉండాలంటే 128 దావీదు కీర్తన 1వ చరణమే, యెహోవా యందు భయభక్తులు కలిగి తన త్రోవ యందు నడుచువాడు ధన్యుడు, 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 ధన్యురాలు. నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళగలిగితే, ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళగలిగితే ధన్యుడు, ధన్యురాలు. నువ్వు ఆ బంధకాన్ని నేనేమి చేయలేవు. ఆ దిగంబరత్వం నీలో నుండి తొలగిపోయింది. దేవుడు నీకు మహిమ వస్త్రాలు ఇస్తాడు, రక్షణ వస్త్రాలు ఇస్తాడు, రక్షణ వస్త్రాలు ఇస్తాడు. పిల్లారా, ఆ దిగంబర స్థితి నుండి నువ్వు బయటికి రాగలుగుతావు. చదువు మరొకసారి అన్నమాట. 1వ చరణం చదువున్నది 11వ చరణం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిన్ను నడిపించాలి, నిత్యము నడిపించబడాలి అంటే, నిత్యము నువ్వు జీవించి ఉండాలంటే, నిత్యము నువ్వు ఆశీర్వదించబడాలంటే, నిత్యము నువ్వు సంతోషంగా ఉండాలంటే, నిత్యము నువ్వు సమాధానంగా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి తెలుసా? ఆయన సన్నిధికి నువ్వు రావాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలా. ఆయన సన్నిధిలో నువ్వు ఆయన్ని ఆరాధించాలా. ఆయన సన్నిధిలో నువ్వు ఆయన్ని మహింపరచాలా. ఆయన సన్నిధిలో నువ్వు ఆయన్ని కొనియాడాలా. ఆయన సన్నిధిలో నువ్వు ఆయన్ని కొనియాడాల. పిల్లారా, కొనియాడాల. ఈరోజు సాతాను దేవుణ్ణి ఆరాధించడానికి కూడా దొంగిలించేసింది. సాతాను దేవుని ఆరాధించడానికి లేకుండా చేసింది సాతాను. ఈరోజు దేవుని ఆరాధించలేకుండా చేసింది సాతాను. ఆ వచ్చిన ఒకసారి చూడమ్మా. ప్రభు మార్గము, ఆ పాట ప్రభు పాడు, మైక్లో పాడు. ప్రభు వాక్యము విడచితిని, పరమార్థము మరచితిని. ప్రభు మార్గము విడచితిని,
చూడండి, ప్రభు వాక్యము విడచితిని, ప్రార్థించటము మానితిని. ప్రభు వాక్యాన్ని విడిచిపెట్టాను, ప్రార్థించడం మానివేశాను. ప్రభు వాక్యము దేవుని సన్నిధిలో వినపడుతూ ఉంటుంది. ప్రభు వాక్యము దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటే ఈ మాటలు నీ హృదయాన్ని తాగుతూ, ఈ మాట ద్వారా నువ్వు వినటం వల్ల నీకు విశ్వాసం అధికముగా పెరిగిపోయింది. కానీ ఈ వాక్యాన్ని మానేసే వింటాం, ప్రార్థించడం మానేసావు. దేవుని సన్నిధికి రాగానే ప్రార్థిస్తావు, ఇంటికాడ ప్రార్థిస్తావో లేదు తెలీదు, వీధిలో ప్రార్థిస్తావో లేదు తెలీదు, పనిలో ప్రార్థిస్తావో లేదు తెలీదు, ఆఫీసులో ప్రార్థిస్తావో లేదు తెలీదు, ఉద్యోగంలో ప్రార్థిస్తావో లేదు తెలీదు, కాలేజీలో ప్రార్థిస్తావో లేదు తెలీదు, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థిస్తావో లేదు తెలీదు. కానీ దేవుని సన్నిధికి వస్తే, దేవుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నువ్వు ప్రార్థిస్తావు. ఒక్క మాట అయినా ఈ ప్రార్థించడం నువ్వు మానేసావు. ఈరోజు దేవుని సన్నిధికి రానందువల్ల నువ్వు మానేసినట్టే ప్రార్థించడం. దేవుని సన్నిధికి నువ్వు రానందువల్ల దేవుని వాక్యం విననట్టే, వింటం మానేసినట్టే. ప్రార్థించడం మాని, ప్రభు వాక్యం వినటం మాని నువ్వేం చేయగలుగుతావు? అందుకని ప్రపంచ నటనలో ప్రావీణ్యం పొందినా కూడా, ప్రపంచ నటన, ఈ ప్రపంచంలో నువ్వు ఎలా బ్రతకాలో తెలుసు, ఎలా జీవించాలో తెలుసు, ఏమి సంపాదించాలో తెలుసు, ఏమి తినాలనో తెలుసు, ఎలా పొందుకోవాలని తెలుసు, ఎలా కట్టాలని తెలుసు, అన్ని తెలిసి కూడా ఏమి లేని స్థితిలో పడిపోయటమే. ప్రావీణ్యం పొంది కూడా ఫలహీనుడు అయిపోయావు, ఫలహీనురాలు అయిపోయావు. అన్ని ఉండి కూడా ఏముండదు, సంతోషం ఉండదు. అన్ని ఉండి ఏముండదు, సమాధానం ఉండదు. అన్ని ఉండి ఏముండదు, ఇప్పుడు అన్నం కూడా తినడానికి కుదరదు. షుగర్ వచ్చిన వాళ్ళు కోట్ల పడిగెత్తిన వాళ్ళు ఉన్నారు, గుప్పిడి అన్నం కూడా తినడానికి లేదు. డాక్టర్లు చెబుతారు గుప్పిడి అన్నం కూడా తినడానికి లేదు. స్వీట్ పట్టుకెళ్తే స్వీట్ తినడానికి లేదు, టీ తాగడానికి లేదు, సేమియా తాగడానికి లేదు, డ్రింక్స్ తాగడానికి లేదు, ఏమి లేవు. డబ్బు మాత్రం కుప్పలు కుప్పలు జేబు నిండా ఉన్నా కూడా ఏమి చేయడానికి వీలు లేదు. ఆ కొట్టుకాడికి వెళ్ళి ఫలహీనుల్లాగా పడిపోయి ఉండటమే కదా. అందరు తినగలిగిన వాళ్ళు తింటూ ఉంటే నువ్వు చూస్తూ వాళ్ళంతా సొంగగార్చుకొని ఉండటమే. ఏమి తినలేక, ఏమి త్రాగలేక, ఏదో నీ పోతున్నా నాకొద్దు, నేను తినకూడదు, నాకొద్దు అని దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి అయింది. కారణం ఏంటి తెలుసా? ఫలహీనుడు అయిపోయినట్టు, ఫలహీనురాలు అయిపోయినట్టు. కారణం ఏంటి? ప్రపంచ నటనలను ప్రావీణ్యం పొందినా కూడా, ప్రపంచ నటనలను ఉన్నత స్థితిలో ఉన్నా కూడా, ప్రపంచ నటనలను అత్యధికంగా సంపాదించినా కూడా ఫలహీనుడిగా పడి ఉండడమే తప్ప మరేమీ లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు అనుమతి ఇవ్వట్లేదు, దేవుడు నీకు అనుమతి ఇవ్వట్లేదు. నా ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న కాలంలో తెలుసుకోని ఈ వాక్యము సూటిగా నీతో మాట్లాడుతున్నది. ఈ వాక్యము ద్వారా నువ్వు ఏం చేయాలంట? బలపరచబడాలి. ఈ వాక్యము ద్వారా నువ్వు బలపరచబడాలా. నువ్వు ఈ వాక్యం ద్వారా బలపరచబడి, ఈ వాక్యము ద్వారా నువ్వు పట్టుబడాలా. దేవుడు
సాక్షిగా మారాలా. ఆదాం ఎక్కడంటే చెట్టు సాటుకు వెళ్ళిపోయాడు. చెట్టు సాటుకు వెళ్ళాల్సినంత కర్మ ఏమిటి? చెట్టు సాటుకు వెళ్ళాల్సిన పని ఏమిటి? చెట్టు సాటును జీవించాల్సిన జీవితం ఎందుకో? ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమించారు వాళ్ళు. దేవుడు చెప్పిన మాటను వినలేదో, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారు, దేవుని మాటను విడిచిపెట్టారు. వారి సొంత పనులే, వారి సొంత ఆలోచనే, వారి సొంత ఉద్దేశాలే, వారి సొంత కోరికలే, వారి సొంత తలంపులే, వారి సొంతంగానే అన్ని చూసుకుంటూ ఉంటే ఎలా? నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, ఎలా నీ సొంత పనులను చూసుకుంటూ ఉంటే ఎలా? దేవుని సన్నిధికి నువ్వు రావా? దేవుని సన్నిధిలో ఉండవా? దేవుణ్ణి ఆరాధించవా? దేవుని మాట వినవా? దేవునితో సహవాసం చేయవా? దేవుణ్ణి కొనియాడవా? నీ సొంత పనులేనా ఎనీ టైం నువ్వు చూసుకునేది? లోక సువార్తలో ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడు విస్తారంగా ఆస్తి సంపాదన, విస్తారమైన ఆస్తి సంపాదించి తన కొట్లలో నింపుకొని ఆ ఇంటి బయట మంచం వేసుకొని ఆకాశంలో తల ఎత్తి చూస్తూ, ఆకాశం వైపు తల ఎత్తి మంచమే పడుకొని పైన చూస్తూ, చుక్కలు చూస్తూ పిల్లల ప్రాణాన్ని చెప్పుకున్నాడేమో తెలుసు. ఏమో తెలుసా? ఓ నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము, తినుము త్రాగుము సుఖించుము అని ప్రాణాన్ని చెప్పుకుంటే, ఈ యొక్క కొట్లలో నింపుకున్నటువంటి ధాన్యం అంతా కూడా పండించినటువంటి వ్యక్తి ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ఏమిటి పరిస్థితి? కనీసం నువ్వు ప్రభువా నీకు స్తోత్రాలయ్య కూడా అనకుండా, నీ ఇష్టానుసారమైనటువంటి తలంపులతో, నీ ఇష్టానుసారమైన ఉద్దేశాలతో, నీ ఇష్టానుసారమైన కోరికలతో నువ్వు నీ ప్రాణాన్ని చెప్పుకున్నావే, చాలరా నువ్వు భూమి మీద వచ్చేసి అన్నాడు. వద్దు నువ్వు ఓ వెర్రివాడా వచ్చేయి అన్నాడు. ఒక్క మాట వెంటనే వినపడిపోయింది. 91 కీర్తనలో 2వ చరణంలో ఉంది. ఒకసారి చదవమ్మా మాట. 91 కీర్తన 2వ చరణం చూడు. 91 కీర్తన 2వ చరణం చదవమ్మా. మొదటి చరణం చూడు. మాకు నివాస స్థలం నువ్వే, నీవే దేవుడవు, నువ్వు మనుషులను మట్టికి మారుస్తున్నావు. నరులారా తిరిగి రండి అని. చూడండి, మనుషులను నువ్వు ఎక్కడికి మారుస్తున్నాడంట? ఏమ్మా, ఎక్కడేం మారుస్తున్నాడు మనుషుల్ని? మంటికేనా? మంటికి మారుస్తున్నాడా లేకపోతే రాళ్లల్లో మారుస్తున్నాడా? ఏమండి, మనుషులు మట్టికే మారిపోతారు, మట్టి అయిపోతారు. చేరేసుకో, మట్టి అయిపోతారు. కారణం ఏంటో తెలుసా? మట్టి దేహం ఇది. ఈ మట్టి దేహాన్ని మనం ఎంతగానో ప్రేమిస్తాం. ఎంతగా ప్రేమిస్తామో తెలుసా? ఎంతగానో ప్రేమిస్తాం ఈ మట్టి దేహాన్ని. 1 గంట ఆగి చెయ్యి రుద్దితే ఓ దట్టంగా వచ్చింది మట్టి కదా. ఎంత కాస్ట్లీ సోప్తో నీళ్ళు పోసుకున్నా 1 గంట ఆగి రుద్దామా మళ్ళా మట్టే వచ్చింది. కారణం ఏంటి? మట్టి శరీరం. ఈ మట్టి శరీరాన్ని తిరిగి మట్టికి మార్చగలిగినటువంటి వ్యక్తి ఆ ప్రభు అయినటువంటి దేవుడు. హల్లెలూయా. నరులారా తిరిగి రండి అంటే, నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ కూడా ఈ యొక్క కొట్లలో ధాన్యాన్ని సంపూర్చుకున్నటువంటి వాడు ఆ ప్రాణాన్ని కోరుకున్నాడు. నా ప్రాణమా
తిరుగు త్రాగము సుఖించుము అని కోరుకున్నప్పుడు దేవుడు నరుడా తిరిగి రాని పిలిచినప్పుడు అంతే వెళ్ళిపోయాడు. పిల్లారా, వాడు సంపాదించినదంతా పరుల పాలైపోయింది. ఎవరు పాలంట? పరుల పాలైపోయింది. పరుల పాలు. ఇటీవల నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో కావచ్చు, లేక ఒక 4 సంవత్సరాలు అయి ఉంటుంది అమ్మ. నేను ఇక్కడికి వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలు పాలు వ్యాన్ ఇటు వెళ్ళిందని విన్నాను. బైపాస్ పడ్డది అప్పటికి 10 సంవత్సరాలు. బైపాస్ పడలేదు. బైపాస్ మొన్న కదా. పాలు వ్యాన్ అప్పటికి 10 సంవత్సరాలు అయింది. పాలు వ్యాన్ పాలు ఇడాలో పడిపోతే చాలామంది వెళ్ళి పాలు పోసుకొని వచ్చారు. మనం అప్పుడు అయి కాదు, ఈ పాలు వ్యాను తిరగబడి ఈ పుట్టివారి పాలు వెళ్ళే రూట్లో నేను చిన్న కొత్తలో అటుంది. తర్వాత మేము చిన్నప్పుడు మన రైల్వే స్టేషన్, బోయినవారిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఒక పాల లారీని ట్రైన్ పెట్టింది, యాక్సిడెంట్. పెద్ద సౌండ్. అక్కడికి ఆ టైంలో పాలు కోసం ఎవరు వెళ్ళలేదు, కానీ ఆ యొక్క జలమేసరి బిందుల కోసం వెళ్ళారు జనాలు కదా. తెచ్చుకున్నారు అవి. ఇలా ఇక్కడ ఏదో తిరగబడిపోయి చాలామంది తీసుకొచ్చుకున్నారు ఎట్లకని కూడా చెప్పారు. టమాటాలు పోయిన సంవత్సరం టమాటాలు ఓకే. అంతకుముందు కోళ్ళని పాలను ఏదో జరిగింది ఓకే. పోయిన సంవత్సరం టమాటాలు ఆ లారీ తిరగబడిందా? తిరగబడ్డప్పుడు అదే లారీ తిరగబడింది, మొత్తం కింద పోయి. ఇప్పుడు అవన్నీ ఎవరు పాలు అవుతాయి? పరులు పాలు. మనం వెళ్ళి ఏర్పరచుకుంటాం, అంతేనా? తెచ్చుకుంటామే. పట్టినోడు మోయగలిగినోడు మోసినన్ని, అంతేనా? తెచ్చుకొని ఏమన్నా పక్కన వాళ్ళకి ఇస్తామా? ఇయ్యం. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. వెరీ గుడ్. సరే, టమాటాలు కాబట్టి ఇచ్చారు. అదే ఉంగరాలు అయితే ఇస్తారా? చూడు, పాపం దొరికితే అని అంత దూరం ప్రయాణం చేశారు. ఒళ్ళు గుల్ల, ఇల్లు గుల్ల. ఇల్లు అట్ట గుల్ల అయింది, అప్పులు. దాన్ని ఖర్చు పెట్టి అక్కడ దాకా వెళ్ళారు కదా, అవునా కదా? నిజంగా ఇది దొరికితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మనం రానిస్తారా? ప్రభుత్వం మీకు కనపడిందంటే ప్రభుత్వానికి వినపడదా? వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? కంచి వేసేస్తారు. కానీ చూడండి, మానవుని యొక్క ఆశ, పరుల పాలు. వాడి ఆశ చూడండి, వాడు తినుము త్రాగుమని సుఖించు అని ప్రాణానికి చెప్పుకుంటే వాడి సంపాదన అంత ఏమైపోయింది? పరుల పాలైపోయింది. కారణం ఏంటి? వాడు అంధకారంలో ఉన్నాడు, చెట్టు సాటను ఉన్నాడు. ఈ చెట్టు సాటను ఉండడానికి కారణం ఏంటి అంటే అపవాదైనటువంటి సాతాను ప్రేరేపించి వాడిని ఆ స్థితిలోకి నడిపించింది. పిల్లారా, అందుకనే ప్రభు మార్గమును విడిచి తిని ప్రార్థించటాన్ని మాని తిని ప్రభు వాక్యాన్ని చదవటము వదిలి తిని పరమార్థాన్ని మరిచి తిని. ఎంత బాగున్నదో పరమార్థం. వాక్యం చదువుతూ ఉంటే ఈ వాక్యము నిన్ను బలపరుస్తూ ఉంటుంది, ఈ వాక్యము నిన్ను ఆదరిస్తూ ఉంటుంది, ఈ వాక్యము నిన్ను ఆదరణ కలిగిస్తూ ఉంటుంది, ఈ వాక్యము నిన్ను సంతోషపరుస్తూ ఉంటుంది, ఈ వాక్యము నిన్ను సమాధానపరుస్తూ ఉంటుంది. పిల్లారా, ఈ వాక్యము తప్ప నిన్ను సమాధానపరచగలిగినటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. ఎవరు నిన్ను సమాధానపరచలేరు, ఎవరు నిన్ను సంతోషపరచలేరు, ఎవరు నిన్ను ఆనందింప చేయలేరు. ఒక స్వల్ప టైంలో సంతోషించగలుగుతామేమో. ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తెగేడుస్తామంటారు. తెగేడిసే వాళ్ళ దగ్గర
ఆ ఏడిసే అటువంటి ఆమె వాళ్ళ మనవడు ఇట్టనే బాటిల్ ఇట్టనే ఉండి ఇంత వయసులో ఉండి నీళ్ళు తీసుకొచ్చి వరక అటు పోతే ఏడిసేది కూడా ఆ పిల్ల టక్కని నవ్వుకునిద్ది కదా.